నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సిరిసిల్లలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటిస్తూ ప్రధానిపై కేంద్రంపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గోపి మాట్లాడుతూ 10 ఏళ్లుగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని కేటీఆర్ను ప్రశ్నించారు. ప్రచారంలో భాగంగా ప్రజలు తమ సమస్యలను వారి దృష్టికి తీసుకువస్తే ముందు వాటిని పరిష్కరించాలని కోరారు. పట్టణంలో దేవాలయం భూముల కబ్జాకు ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిన్నటి రోజున గౌరవ శాసనసభ్యులు కేటీ రామారావు గారు పేరులోనే రాముని పేరుంది, కానీ ఆయనకు వాళ్ళ అమ్మనాయన ఎందుకు పెట్టిరో ఆయనకు తెలియదు. నిన్నటి రోజున ప్రచారంలో భాగంగా సిరిసిల్లలో మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారు అన్నిటి ధరలు పెంచిండ్రు, మరి అందుకే మీరు ఎవ్వరు ఓటేయద్దు భారతీయ జనతా పార్టీకి అన్నాడు. మరి 10 ఏళ్ళకెళ్ళి రాష్ట్రాల్లో నువ్వు నడిపినావా, నరేంద్ర మోడీ నడిపినా? కొద్దిగా ప్రజలకు చెప్పాలండి. నరేంద్ర మోడీ ధరలు పెంచితే నువ్వేం పీకినవిడా? ఈ రాష్ట్రం అధికారంలో ఉంది కదా, రాష్ట్రంలో 10 ఏళ్ళు, మరి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉన్నది. అదే రకంగా ఏమనంటే రాముని పేరు తెస్తారు, రాముని పేరు తెస్తారు, రాముని పేరు తెస్తారు అంటున్నావు కదా కేటీ రామారావు, నీ పేరులో కూడా రాముడు ఉన్నాడే. జై శ్రీరామ్ అంటే కడుపు నిండదు అంటున్నావు కదా, ఒక్కరోజు జై శ్రీరామ్ అనుకుంటా అన్నం తినకుండా ఉండు, నీకు ఆకలే కాదు. ఒక్కరోజు ప్రయత్నం చేయి, ఏం తినకు, రోజు ఆ రోజంతా జై శ్రీరామ్ అనుకుంటుండు, కడుపు నిండు కాదు, ఆకలే కాదు నీకు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీలు ఎవరైతే ఉన్నారో కేటీ రామారావు వెంబడి తిరుగుతున్న హిందూ సోదరులందరికీ చెప్తున్నా, నేను ఈరోజు బహిరంగంగా ప్రచారంలో భాగంగా జై శ్రీరామ్ అంటే కడుపు నిండది అని అంటుండు కదా మీ కేటీ రామారావు. ఓటు బ్యాంక్ రాజకీయమే లేకుంటే రేపటి రోజున ఎక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేసినా కానీ ఒక్కసారి అల్లాహు అక్బర్ అంటే కడుపు నిండదని అన్నానుండి ధైర్యం ఉంటే, ఒక్కసారి జీసస్ అంటే కడుపు నిండేదని అనమనంటే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కేటీ రామారావు వెంబడి ఉండే హిందువులు అందరూ, టీఆర్ఎస్ పార్టీ పనిచేసే హిందూ బంధువులు అందరూ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందువులను చులకన చేసి మాట్లాడి జై శ్రీరామ్ అంటే కడుపు నిండదంటావా? మరి అదే ముచ్చట చెప్పు. రేపొద్దున అల్లాహ్ అక్బర్ అంటే కడుపు నిండదాను, జీసస్ అంటే కడుపు నిండదాను, రేపొద్దున నుండి అనాలేదు. నువ్వు నికార్సంగా హిందువు అయితే, మా నాయన గుడి కట్టిండని చెప్పుకుంటాను కదా, నువ్వు నికార్సంగా హిందువు అయితే ఈ 2 మాటలు రేపు పొద్దుటి ప్రచారంగా నువ్వు ఎక్కడ పాల్గొన్నా అని చూపెట్టవు సార్. ఛాలెంజ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీకి వెళ్ళి, నువ్వు ఓటు బ్యాంక్ రాజకీయం నీది, అది కానట్టయితే రేపు అనాల్సిందే నువ్వు అల్లాహ్ అక్బర్ అంటే కడుపు ఉండదు, జీసస్ అంటే కడుపు ఉండదు. ఈ 2 విషయాలు ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి దీనికి కట్టుబడి ఉంటామా అని అడుగుతున్నాను. పెట్రోల్ ధర పెరిగింది, క్రూడ్ ఆయిల్ ధర పెరిగింది, మోడీ ధరలు పెంచింది అంటున్నావు. మరి ఎందుకయ్యా నీ రాష్ట్ర స్థాయి ట్యాక్స్ ఎందుకు పెట్టినావు పెట్రోల్ మీద? అన్ని రాష్ట్రాలలో 10 రూపాయలు తక్కువ ఉంటే నువ్వు అధికారంలో 10 ఏళ్ళు, తెలంగాణ రాష్ట్రంలో 10 రూపాయలు ఎక్కువ ఉంది కదా, మరి దేనికోసం అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు? నువ్వు నాస్తికునివి. నువ్వు పెట్టిన వ్యక్తి ఎవరైతే పార్లమెంట్ సభ్యునికి పోటీ చేస్తున్న వినోద్ రావు ఉన్నాడో ఆయన ఒక నాస్తికుడు. మీరందరూ కలిసి ఈ హిందూ సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నిన్న కాక మొన్న సిరిసిల్లాలో దేవాదాయ భూములను కబ్జా చేసి నీ ఎంబడి ప్రచారంలో తిరుగుతున్న రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు. మరి అది నిర్ధారణ అయి వాళ్ళు పెట్టిన లేఅవుట్ క్యాన్సిల్ అయింది. దేవాదాయ 3 గుంటల 3.5 గుంటల భూమిని కబ్జా చేసిర్రు అని చెప్పి మున్సిపల్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిర్రు. అయినా కానీ సిగ్గు లేకుండా వాళ్ళని ఎంబడి తిరుగుకుంటా నువ్వు ప్రచారం చేస్తానవే, ఇవ్వడంతో అని 10 ఏళ్ళు నీ డేట కనవల్లే. ఇంకా మార్కెట్లకు పోతే అమ్మ అడిగిందట, దాని సమాధానం చెప్పు. కానీ పాత మార్కెట్లకు ఎట్లయినా వాళ్ళని మార్కెట్ ఖాళీ చేసి వాళ్ళ ఉపాధిని నేను లేకుండా చేస్తాను నిర్ధారణ చేసి మున్సిపల్ వాళ్ళని 10 సార్లు పంపి ఆ మార్కెట్ ఖాళీ చేయించడానికి ప్రయత్నం చేసినావు. నువ్వు ఓట్లు అడిగే హక్కు నీకున్నదా ఆ మార్కెట్లకు పోయి? భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 10 సార్లు ఉద్యమం చేస్తే 4 కేసులు పెట్టిన తర్వాత అక్కడికి మార్కెట్ ఎత్తేసే పరిస్థితిని ఆపింది. మరి ఇవన్నీ ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా? ఈరోజు ఎన్నడున్నాడో లేడో కానీ ఎలక్షన్లో భాగంగా ప్రభుత్వం లేదు కనుక, అధికార దాసోహం లేదు కనుక, అధికారం లేదు కనుక వచ్చిన పండుకొని ప్రచారం చేస్తున్నావు.
ఇలా నువ్వు కానీ నీ వినోద్ కుమార్ కానీ ఏం చేసిండు అన్నది ప్రజలందరికీ తెలుసు. భారతీయ జనతా పార్టీకి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇంకొకసారి మోదీ గారిని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ అపనిందలు వేసే పరిస్థితుల్లో నీది నువ్వు చూసుకోవాలి, నేనేం చేసిన అన్నదాన్ని నువ్వు కనిపెట్టుకోవాలి. నీ పక్కకున్నదాన్ని ప్రజలు గమనిస్తున్నారు. బండి సంజయ్ ఏం చేసిండో చెప్పాలన్నాడు, 100 సార్లు చెప్పినాం. ఒక బుక్లెట్ ఓపెన్ చేసినాం, ప్రెస్ క్లబ్ సాక్షిగా దీంట్లో దాన్ని ఓపెన్ చేసి చూపెట్టినాం. చదువుకోను. ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క అనుసంధానంగా ప్రభుత్వం లేకపోతే నువ్వు 10 ఏళ్లలో ఏమభివృద్ధి చేద్దు అన్నది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే నీ ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో నువ్వు ఆలోచించాల్సి చెప్పాల్సిన అవసరం ఉన్నది. కనుక ప్రజలంతా గమనిస్తున్నారు. నీ సినిమా బంద్ అయింది. కేటీ రామారావు గారు మీరు ఇక సిరిసిల్లాను విడిచిపెట్టాల్సిందే. భారతీయ జనతా పార్టీని, మా యొక్క అభ్యర్థిని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని మీరు ఏమన్నా మేము ఊపుకునే పరిస్థితి అని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి జై.